మనం ఏం తినాలనేది ఇంకొకటి అలా డిసైడ్ చేస్తాడు. నేను ఏ దేవుడిని పూజించాలని ఇంకొకటి ఎవరు చెప్తాడు? నాకు మత స్వేచ్ఛ ఉంది. నాకు నచ్చిన మతాన్ని నేను పూజించుకుంటాను, నాకు నచ్చిన దేవుడిని నేను పూజించుకుంటాను. ఇది హిందూ దేశం అని లేకపోతే ఇంకొకరు రాకూడదని ఏంటి అది అసలు? రీసెంట్గానే పి గన్నవరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ కుల వివక్షత మీదే ఉన్నత కులంలో ఉన్నవాళ్ళు మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక శవాన్ని ఆ బాడీని మా వీధిలోంచి తీసుకెళ్ళకూడదు అని అడ్డుపడి చీరలోంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దాని మీద చాలామంది స్పందించారు కూడా. కానీ మీకు ఒక పీ గన్నవరమే కనిపిస్తుంది. ఇలాంటి పీ గన్నవరాలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? కనీసం ఆ ఈదులో నడవద్దు అనే ఊర్లు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? పేపర్ల మీద పడి కొట్టేసిన ఊర్లు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? గ్రామాల్లో ఒక ఎస్సీ పేటను ప్రత్యేకంగా ఎలేసేసిన గ్రామాలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఒక పీ గన్నవరం మీకు కనపడింది అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కాబట్టి అది తెలుస్తుంది. మరి ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఒక ఘర్షణ పట్ల మీరు ఎటువంటి స్పందన చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళెళ్ళి అక్కడ మేము రామాలయం కడతా అంటే మాకు వద్దు బాబు అంటే మీరు రామాలయం కడతాంటే ఉన్న గుళ్ళని మమ్మల్ని రానవండి, కొత్త గుళ్ళు ఏం కట్టక్కర్లేదు కోసం కావాలని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఉండి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నీకు అర్థమవుతుందా? మతాల పేరుతో గొడవలు పెట్టడానికి రఘురామకృష్ణరాజుని ఉపయోగిస్తున్నారో ఉండి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. లేకపోతే